హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరావు. వాడొచ్చాడంటే రోడ్డులు బ్లాక్ అయిపోతాయి, ట్రాఫిక్స్ జామ్ అయిపోతాయి, ప్రజలు సముద్రంలా కనిపిస్తున్నారు. జగన్ సీఎం అనే నినాదాలు ఆకాశాన్ని కంటుతూ ఉన్నాయి. ఇది చూసిన కూటమి ప్రభుత్వ గుండెల్లో మంటలు రేగుతూ ఉన్నాయి. సో ఆ మంటలు రేగిన తర్వాత వాళ్ళు ఊరకుండలేరు కాబట్టి వాటిని ఆర్పుకునే ప్రయత్నంలో చాలా మంది అమాయకుల్ని కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు. అమాయకులు అంటే ఎవరో తెలుసు, ఇక్కడ అన్యం పుణ్యం తెలియకుండా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండి వాళ్ళ నాయకుడు వచ్చినప్పుడు ఎవరైతే ఈ మీటింగులకు వెళ్తారో వాళ్ళంతా అన్యం పుణ్యం తెలియని అమాయకులే. ఎందుకంటే జగన్ చుట్టం కోసం, జగన్ పలకరించడం కోసం, అట్లీస్ట్ ఆయనకు తోడుగా నిలబడటం కోసం జనాలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ అభిమానులు, జగన్మోహన్ రెడ్డి అభిమానులు అక్కడికి చేరుకుంటారు. ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం కొంతమందిని ఐడెంటిఫై చేస్తుంది. ఈడు వైఎస్ఆర్సీపీ పార్టీలో యాక్టివ్గా ఉంటాడు, ఈడు వైఎస్ఆర్సీపీ పార్టీలో యాక్టివ్గా ఉంటారు. ఒక లిస్ట్ రెడీ చేసుకుంటారు. హోమ్ మినిస్టర్ గారికి ఇదే పని, ఇంకా పోలీసు వ్యవస్థకి ఇదే పని. ఈడు మేడం, ఈడు వైఎస్ఆర్సీపీలో యాక్టివ్, ఈడు యాక్టివ్, ఈడు యాక్టివ్, ఈడు ఎక్కడికి వచ్చారు, ఈడు మేడం రాప్తాడుకు వచ్చాడు, రాప్తాడుకు వచ్చాడా, వేసే పేరు పెట్టే జైలు. ఇలా రాప్తాడులో లింగమయ్య అనేటువంటి వైఎస్ఆర్సీపీ నాయకుడిని పరిటాల సునీత అనుచరులు, వాళ్ళ బంధువులు కలిసి చంపేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి పరామర్శించడానికి వెళితే ఎంతమంది వస్తారో ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా లెక్క కట్టలేనంత మంది తండోపతండాలుగా జనం అక్కడికి వస్తే జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ ఎందుకు ఇవ్వలేదు అని అడిగితే మన హోమ్ మినిస్టర్ అనితమ్మ గారు ఏమంటారంటే, ఆయన కేవలం పులివెందుల ఎమ్మెల్యేకి అంతకన్నా ఎక్కువ సెక్యూరిటీ ఎవరిస్తారు, ఎమ్మెల్యే కామన్ ఎమ్మెల్యే అని మాట్లాడారు. ఆయన పులివెందుల ఎమ్మెల్యేనే కాదు మేడం, ఆంధ్రప్రదేశ్కి మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సిపి అనే ఒక పార్టీకి చైర్మన్, సిఇఓ అన్నీ కూడా. అంతేకాదు 40% ఓటు బ్యాంకుని మీరు తల్ల క్రిందులుగా తపస్సు చేసిన కదిలించలేని ఓటు బ్యాంక్ ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తి ఒక పార్టీ అధినేతని నువ్వు ఎంత కించపరిచినా అక్కడికి వచ్చిన జనాలను చూసిన తర్వాత మీకు అర్థమై ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు రేంజ్ ఏంటో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రేంజ్ తెలిసిన తర్వాత ప్రజలను భయపెట్టి ఆయన మీటింగ్లకు రాకుండా చేయాలి. గతంలో గుంటూరు మిర్చి యార్డుల దగ్గరికి వెళ్ళినా కేసులు పెట్టారు. వల్లభనేని వంశీని పలకరించడానికి విజయవాడ వెళ్ళినా కూడా అక్కడ కేసులు పెట్టారు. రాప్తాడులో అయితే దగ్గర 70 మంది పైన కేసులు పెట్టారంట. ఆ 70 మందిలో తోపుతుత్తి ప్రకాష్ రెడ్డి కూడా ఉన్నాడు. ఎందుకు? ప్రజలు క్రౌడ్ని కంట్రోల్ చేయలేక హెలికాప్టర్ డ్యామేజ్ అయిందని తెలిసి తోపుతుత్తి గారు మీ కాళ్ళు పట్టుకుంటాం, ఒకసారి మైకులో మీరు చెప్పండి, ప్రజలు కంట్రోల్ అవుతారంటూ పోలీసులు తోపుతుత్తి ప్రకాశం రిక్వెస్ట్ చేసి మైకులో చెప్పించారు. ఏమని? మీరు సంయమనం పాటించండి, జగన్మోహన్ రెడ్డి అన్న అందరితో మాట్లాడతారు, తోపులాట్లొద్దు, ఏమన్నా జరిగితే బాగోదు, హెలికాప్టర్ దగ్గర నుంచి దూరంగా రండి తోపుతుత్తి ప్రకాష్ రెడ్డి చెప్పాడు. ఆ చెప్పిన పాపానికి ఆయన్ని అరెస్ట్ చేసి ఆయన పైన కేసులు పెట్టి ఇంకో 70 మంది పైన కేసులు పెట్టారు. అంతే విధంగా నిన్న పొదులు వెళ్ళారు పొగాకు రైతులకు మద్దతు తెలపడం కోసం. అక్కడ మరీ దారుణంగా ఏంటంటే, పాప అన్యం పుణ్యం తెలియని ఆడవాళ్ళు, ముసలి వాళ్ళు అక్కడికి వస్తే వాళ్ళకు ఒక జాకెట్ గుడ్డ చేతిలో పెట్టి అమ్మాయి ఇది జగన్మోహన్ రెడ్డి గారి వచ్చినప్పుడు ఇది పట్టుకోండి అని చెప్పి పక్క నుంచి కొంతమంది కోవట్లతో మాట్లాడించి అమరావతికి ఏదో ఉద్ధరిస్తూ ఉన్నట్టు వీళ్ళు మాట్లాడించి చివరికి వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు పాపం వైఎస్ఆర్సీపీ వాళ్ళు వీడియో తీశారు. అమ్మ ఏందమ్మా ఇది, ఎవరిచ్చారు జాకెట్ ముక్క? ప్లే కార్డ్ ఇచ్చినోడే జాకెట్ ముక్కలు ఇచ్చాడయ్యా, మమ్మల్ని ఏదో పట్టుకుని నుంచోమన్నారు, ఇదేందో కూడా మాకు తెలియదు అని వాళ్ళు చెప్తున్నారు. ఆ వీడియో ఒకసారి చూస్తారా? చూడండి. అవి అక్కడ ఇచ్చారు కదా, టీడీపీ వాళ్ళు ఇచ్చారు. అవి ఇచ్చింది ఎవరు? అక్కడ జాకెట్ ముక్కలు ఇచ్చిన ఎవరు? జాకెట్ ముక్కలు కూడా అలా ఇచ్చారా? అవి చూపించమని ఇచ్చారా? జాకెట్ ముక్కలు కార్డు చూపించమని ఇచ్చారా? ఈ జాకెట్ ముక్క ఎవరు ఇచ్చారు? ఎవరు? టీడీపీ. చూశారు కదా, ఎట్లా ఉంటుంది అనమాట కూటమి ప్రభుత్వం. అంతేకాదు పోలీసుల పైన, రైతుల పైన,
జగన్మోహన్ రెడ్డి గారి పైన, వైఎస్ఆర్సీపీ క్యాడర్ పైన టీడీపీ మూకలు, అండర్లైన్ చేసుకొని టీడీపీ మూకలు విచక్షణారహితంగా చెప్పులు రాళ్లతో విరుచుకుపడ్డారు. దొరికిన చోట దొరికినట్టు కొట్టారు. అందుట్లో డిఎస్పీ గారికి చెప్పులు తగిలినాయి, వైఎస్ఆర్సీపీ క్యాడర్కి చెప్పులు తగిలినాయి, రైతులకి కొంతమంది గాయాలు పాలయ్యారు. వీళ్ళంతా కూడా టీడీపీ మూకలే. ఇలా చేసిన వాళ్ళు మళ్ళీ అందుట్లో కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళే చేశారంటూ వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. అసలు ఇటువంటి ఒక పరామర్శ జరుగుతుంది. రైతులకు అండగా మద్దతు ధర కోసం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారంటే, వేరే పార్టీ వాళ్ళు ప్రికార్డులు పట్టుకొని అక్కడ ఉన్నారంటే వాళ్ళని వారించవలసిన వ్యవస్థ ఏంటి? పోలీసులది కదా, వాళ్ళు కదా గొడవలు జరగకుండా చూసుకునేది. ఇక్కడికి వచ్చి వాళ్ళు ప్లేకార్డులు పట్టుకుని జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తే, జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎవడన్నా మెంటలోడు ఉంటే వాళ్ళపైన దాడి చేసి తన్ని తరిమేస్తే అప్పుడు ఎవరి రెస్పాన్సిబిలిటీ? అంటే శాంతి భద్రతలకు విఘాతం కలగడం కోసం పోలీసులు తమ వంతు ప్రయత్నాల్ని పూర్తిగా మానేసి వాళ్ళందరినీ అక్కడికి ఎలో చేసి, ఎవడు రాళ్లతో కొట్టాడు, ఎవడ చెప్పులతో కొట్టాడు, ఎవడ ప్లేకార్డులు పట్టుకోమని డబ్బులు ఇచ్చాడు, వీళ్ళందరినీ వారించవలసిన వ్యవస్థ పోలీసు వ్యవస్థ కాదా? పోలీసు వ్యవస్థ పూర్తి స్థాయిలో విఫలం చెందిందా లేదా? అనిత గారు, మీరు చెప్పండి. ఈ మీటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వచ్చి ప్లేకార్డులు పట్టుకుంటున్నారంటే పోలీసులు లాగిని పక్కన పడేస్తారా లేదా? మరి ఇక్కడ ఎందుకు జరగలేదు ఆ విషయం? అంటే ఒక విష సంస్కృతిని ఈ సమాజంలో మీరు నాటుతూ ఉన్నారు. ఒక నాయకుడు వచ్చినప్పుడు ప్రతిపక్ష పార్టీ వాళ్ళని తీసుకొచ్చి అక్కడ నిలబెట్టి ఆయనకి వ్యతిరేక నినాదాలు చేయిస్తూ దానికి పోలీసుల సహకారాన్ని తీసుకొని ఇంకా రూపకంగా దాడులు జరిగే విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నారండి. ఇది ఒక కుట్రలో భాగం అనుకోవాలి. అంటే ఇటువంటి విష సంస్కృతికి మీరు ఎప్పుడైతే బీజాలు నాటుతూ వెళ్తూ ఉంటారో, ఈ విష సంస్కృతి పెరిగి పెద్ద వృక్షమై మిమ్మల్నే తినేస్తుంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు గనక నెక్స్ట్ అధికారంలోకి వస్తే ఇప్పుడు కేసులు పెట్టి ఎవరెవరినైతే వేధించారో వాళ్ళంతా కక్ష తీర్చుకోవటం పక్కా. ప్రతి ఒక్క టీడీపీ నాయకుడు ఎవడైతే ఇప్పుడు రెంకెలేస్తున్నారో వాళ్ళకి ముక్కు తాడేసి ఒళ్ళంతా వాతలు పెడతాం పక్కా అంటూ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్తూ ఉన్నారు. మరి ఒకసారి ఆలోచించండి. మీదేముంది, బాగా సంపాదించుకుని ఎటో వెళ్ళిపోతూ ఉంటారు. ఊర్లలో ఉన్న కార్యకర్తల పరిస్థితి ఏంటి? ఎవడైతే వెనక వాపును చూసి బలుపనుకుంటాడో ఆ బలిసిన వాడి పరిస్థితి ఏంటి? అంటే ఒక రేంజ్ లో ఉండబోతుంది 2.0 అంటూ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత కూడా మీరు వాళ్ళని రెచ్చగొట్టి మేము వెనకున్నాము, మీరు ముందుకెళ్ళండి అని నడిపించి వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నారు చూడండి. అది చాలా పెద్ద తప్పు అండి, చాలా పెద్ద తప్పు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. దెబ్బతిన్నవాడు ఎప్పుడు మెదలకుండా కూర్చోవాడు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ క్యాడర్ గురించి మీ అందరికీ తెలుసు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అధికారం కోసం వెంపర్లాడుతారు. ఒక 5 సంవత్సరాలే కాదు, ఇంకొక 40-50 సంవత్సరాలు అయినా వెయిట్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడంటే 40% ఓటు బ్యాంకును కదిలించి దమ్ము కూటమి ప్రభుత్వం 100 జన్మలు ఎత్తినా కూడా తీసుకోలేదు. అది కూడా సింగిల్ గా. ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ పొత్తులు లేకుండా గెలవలేని టీడీపీ పార్టీ 40% ఓటు బ్యాంక్ ఉన్న ఒక మొగాడి క్యాడర్ ని టచ్ చేస్తున్నారంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు 2.0లో క్యాడర్ ని నెత్తిన పెట్టుకుంటానని. ఆ తర్వాత మీ ఇష్టం. అరే పెచ్చాలారా, కూటమి మాటలు విని రెచ్చిపోయారంటే తర్వాత చచ్చిపోతారు గ్యారంటీగా. అంటే చచ్చిపోతారంటే ఎలాగా? మానసికంగా, శారీరకంగా కాదు. అటువంటి హింసల్ని మేము గ్యారంటీగా ప్రమోట్ చేయం. అలా మీ పైన దాడి జరిగినా కూడా మేము ప్రశ్నిస్తాం. అందుట్లో ఎటువంటి సందేహం లేదు. కూటమి ప్రభుత్వం ఈ నిరంకుశంగా అరెస్టులు చేయటాలు, కుట్ర చేయటాలు ఎన్నిటిని మానేస్తే మంచిది. లేదంటే పర్యావస్థానాలు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.